ముఖ్యమంత్రి గారిని దాని మీద తగిన విచారణ కోరినా కూడా ఏమీ లేని పరిస్థితి. చిట్ట చివరికి ప్రభుత్వం మారి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి రిజిస్ట్రేషన్ అయితే అయింది, కానీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించలేదు. అందుకు బాధ్యులైన ప్రధానమైన అధికారులు 307 అటెంప్ట్ మర్డర్ కేసు అంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కేసు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అధికారులను సస్పెండ్ చేయటం అనేది దట్స్ ద నామ్. ఇక్కడ ఇంకా అది జరగలేదు. సో కొంచెం అటువంటి అధికారుల్ని డీజీ స్థాయి అయినప్పటికీ కూడా శిక్షిస్తే పోలీసుల్లో కూడా ఇటువంటి వెధవ పనులు చేయకూడదని ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. త్వరితగతిన నా కేసు విచారించాలి అని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు డీజీపీ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక ఉద్యోగస్తుల్ని టీచర్ల మీద కేసుల గురించి ముఖ్యమంత్రి గారు సభాముఖంగా ఆ కేసులు త్వరలో ఎత్తివేస్తామని చెప్పారు. అందుకు నా ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు 90% కాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఎంతోమందిని కూడా కొన్ని వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ హెరాస్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ ఏదన్నా ఛార్జ్షీట్ అయితే కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా ఉద్యోగస్తుల్ని ఎలా అయితే అనుకుంటున్నారో అదే విధంగా మరి ఎలా చేస్తే బాగుంటుంది, దాన్ని అధ్యయనం చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని వేస్తారా, జడ్జిని వేస్తారా, త్వరితగతిన ఆ కేసులు మూసివేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.